హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోదావరి ఇసుక దందులు అయితే చేసి కూర అయితే చేస్తున్నానండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే అవి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దందులు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ముందుగా అయితే మనం చేపలకి కొంచెం కారం అయితే పట్టించాలండి. మనం కూరలో ఎంతైతే వేసుకుంటామో మొత్తం వేసుకుని అయితే మనం చేపలను అయితే శుభ్రంగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇవైతే పక్కన పెట్టుకోవాలండి. ఒక గంట ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. కర్రీ సరిపడగా ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇవి చాలా మంచిదండి, గోదావరి దందులు. కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. అలాగే ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. టేస్ట్ సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇవైతే వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. మనం చేపల కూర ఇప్పుడు చేసుకున్న ఉల్లిపాయలు ఎంత వేగితే అంత బాగుంటుందండి కూర అయితే. ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలి మనం. దీంట్లో మసాలా వేసుకోవచ్చండి. సీక్రెట్ మసాలా ఉంది, లాస్ట్లో చూపిస్తాను. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి. ఇందులోనే మనం ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకుందాం. గోదావరి చేపలు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేపలను అయితే వేసేసుకోవాలి. నెమ్మదిగా అయితే కలుపుకోవాలి, చేపలు విరిగిపోతాయి. కొంతసేపు అయితే మూత పెట్టుకోవాలి. చూడండి, మనం మ్యాగ్నేట్ చేసుకున్న గిన్నెలోని నేను వాటర్ వేసుకుంటున్నానండి కూరలోని. మనం ఇప్పుడు గట్టి పెట్టి కొంచెం అయితే కలుపుకోవచ్చు. మరి ఉడికిన తర్వాత చాలా అల్పంగా ఉంటాయి ఇవి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. దీంట్లోకి మసాలా అండి, గసగసాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఒక వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నానండి. ఈ మసాలా వేసుకుంటేనే దీనికి టేస్ట్. కూర అయితే దగ్గర పడింది కదండి. ఇంకైతే గట్టి అయితే పెట్టకూడదండి అసలు. లాస్ట్ వరకు కూడా మసాలా అయితే వేస్తున్నాను. ఇవి వేసుకుని కలుపుకున్న తర్వాత అయితే మనం ఒక 10 నిమిషాలైనా ఉడకనివ్వాలండి. సిమ్లోనే పెట్టుకుని ఉడకనివ్వాలి. కూర అయితే దగ్గర పడింది చూడండి. ఆయిల్ అయితే సెపరేట్ అయింది కదా. అంతేనండి, కూర అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. వేడివేడిగా ఇసుక దందుల కూర అయితే రెడీ అయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, చేప కూడా విరగలేదు, విరగకుండా అయితే వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.